మనకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మన మైండ్ గేమ్ ఎట్లా ఉండాలి అనేది మన ముందు ఉండేటువంటి ఒక చర్చనీయాంశమైన విషయం. దీంట్లో రీఫ్రేమింగ్ అంటారు. సో సపోజ్ మీ బాస్ కానీ మీ పార్ట్నర్ కానీ మీకు ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, మీరు చేసే వర్క్ గురించి కానివ్వండి, లేదా మరో విషయం గురించి కానివ్వండి, మీరు చేయాల్సిన పనుల గురించి కానీ ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మామూలుగా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అయినప్పటికీ కూడా మనకి అది మనసుకు కాస్త నొప్పించే అవకాశం ఉంటుంది. సో దాంట్లో మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్గా తీసుకుంటే దాంట్లో మీరు ఇబ్బంది పడడం తప్ప నుంచి ఏమి ఉండదు. అదే పాజిటివ్గా తీసుకుంటే సరే ఈయన చెప్పారు ఇది, సో దీంట్లో నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, ఈయన నా మంచి గురించే చెప్పాడు అని మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అది ఆటోమేటిక్గా హై రోడ్ మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. నెగిటివ్గా తీసుకుంటే అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మీ మైండ్ సెట్ని మీరు కాస్త ట్రైన్ చేసుకుంటే, అంటే ఇటువంటి విషయాలు ఇది మీ జీవితాన్ని రిస్క్లో పెట్టే విషయాలు కాదు, మామూలు విషయాలు, దైనందిన విషయాలు. ఈ దైనందిన విషయాల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏమేం చేయాలనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయాల మీద ఆ 7 స్టెప్స్ గురించి ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం రాబోయే సమయాల్లో. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఇచ్చుకునే సజెషన్, ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇది నాకు మంచి గురించి ఆయన చెప్పారు. స్వయంగా ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా స్వయంగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది నాకు ఉపయోగపడే విషయం అని పాజిటివ్గా ఆలోచించాలి. మరొకటి ఏంటంటే ఇమాజినేషన్ అంటారు. సో ఇక్కడ మీరు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది, సపోజ్ క్రికెటర్స్ కానివ్వండి, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవరైనా మీరు కూడా మీకు ఏదైనా బాగా ఫోకస్డ్గా ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చింది, చాలా డిస్టర్బింగ్గా ప్రెషర్గా మీరు ఫీల్ అయ్యారు. మీరు గతంలో చాలా బాగా ఫోకస్ చేసిన సిచ్యువేషన్ని, ఆ ఎమోషన్స్ని మీరు కానీ గుర్తు తెచ్చుకోగలిగితే, మీ ప్రస్తుతం చేసే పనిలో మీ యొక్క ఫోకస్ లెవెల్స్ కనీసం 20% అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా స్టూడెంట్స్కి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, లేదా మరి ఎవరైనా మీ దైనందిన జీవితంలో ఇంపార్టెంట్ వర్క్, స్ట్రెస్ఫుల్ వర్క్, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్, అది మీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి వర్క్లు ఇటువంటివి ఉన్నాయనుకోండి, అటువంటి టైంలో మీరు మీ మైండ్లో మీరు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది గతంలో మీరు చాలా బాగా చేసినటువంటి సిచ్యువేషన్ కానీ వర్క్ని కానీ జ్ఞాపకం తెచ్చుకుంటే, అంటే ఇమాజినేషన్ అనమాట. ఆ ఇమాజినేషన్ మీ బ్రెయిన్లో ఆటోమేటిక్గా పాజిటివ్ ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్, ఏదైనా సీన్ ఏదైనా చేయాలంటే వాళ్ళు ఇమాజినేషన్లోకే వెళ్తారు. అంటే గతంలో వాళ్ళు ఆ పర్టికులర్, సపోజ్ ఎవరన్నా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా వీళ్ళు దానికి శోకంలో ఉన్నట్టుగా నటించాలంటే అప్పటికప్పుడు అది రాదు. వాళ్ళ ఇమాజినేషన్, గతంలో వాళ్ళు రియల్ లైఫ్లో చూసినటువంటి సిచ్యువేషన్స్ అటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ వాళ్ళకి పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని బాగా రియాక్ట్ కాగలరు, అదేవిధంగా నటించగలరు. సో అక్కడ నటించేదైనా లేదా రియల్గా చేయాలన్నా కూడా ఆ ఇమాజినేషన్ అనేటువంటి విషయం మనకి పూర్తి కంట్రోల్లో రావడానికి మనకు ఉపయోగపడుతుంది, దోహదకారిగా ఉంటుంది. అలాగనే సపోజ్ మీ వైఫ్ కావచ్చు, మీ స్పౌస్ కావచ్చు, లేదా మీ హస్బెండ్ కావచ్చు, మీతో ఏదైనా ఒక చిన్న మాట అన్నారు, మనం వెంటనే నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం, హర్ట్ అయిపోతాం, నన్ను అలా అన్నది ఇలా అన్నది అని. సో దాంట్లో మీకు వెంటనే అమిగ్డాలా యాక్టివేట్ అయిపోతుంది. సో అలా అంటే లో రోడ్, జారుడు బండ ఎక్కేసి కూర్చున్నారు మీరు. అలా కాకుండా స్టెప్స్ ఎక్కేదానికి ప్రయత్నించండి. సరే ఈమె ఇలా అన్నది, ఏ సిచ్యువేషన్లో అన్నదో ఏంటో, తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈమెతో మాట్లాడదాం, అప్పుడు మీకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ డెసిషన్స్ కొన్ని విషయాల్లో మీ చేతిలోనే ఉంటాయి, కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి రియాక్షన్లు. సపోజ్ మీరు అడవిలో వెళ్తున్నారు, దూరంగా మీకు అక్కడ ఒక పాము కనిపించింది, అక్కడ మీ కళ్ళకి సాయంకాలం సమయం పూర్తిగా మీకు అర్థం కాలేదు, కానీ దూరం నుంచి అలా చూసిన వెంటనే మీరు ఇలా ఒక సెకండ్ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ వెనక్కి వెళ్ళేది ఆటోమేటిక్గా మీకు అమిగ్డాలా లో రోడ్ అనమాట, అది ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అది. సో అది ఆటోమేటిక్గా వచ్చేది, అది మీ చేతిలో లేదు, అది ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఏదైనా కంటి మీద ఏదైనా పడే అవకాశం ఉందనండి, కానీ ఆటోమేటిక్గా మూసుకుంటుంది.
మీరేం చెప్పనక్కర్లా, కన్ను రెప్ప నువ్వు మూసుకో అని చెప్పనక్కర్లా. ఇవన్నీ న్యాచురల్ రియాక్షన్స్ మనకు వచ్చాయి. సో అదే మీరు ఆ సాయంకాలం సమయంలో అడవిలో వెళ్తున్నప్పుడు కొద్దిగా ఒక క్షణం ఆగి చూసుకుంటే మీకు అది పాము కాదు కర్ర అని తెలవంగానే నవ్వుకుంటారు, మీకు మీరు నవ్వుకుని మళ్ళీ మీ ప్రయాణం మీరు సాగిస్తారు. సో ఇలా మనలో రియాక్షన్స్ కొన్ని మన కంట్రోల్లో లేకుండా వచ్చాయంటాయి, కంట్రోల్లో ఉండే ఉంటాయి. సో ఇదే సూక్తి మనం గతంలో డిస్కస్ చేసుకున్నట్టుగా, ద వన్ విచ్ యూ కెన్ కంట్రోల్ ఇట్, ద వన్ విచ్ యూ కాన్ కంట్రోల్, వెల్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ హౌ లైఫ్ గోస్. సో లెట్స్ మూవ్ ఆన్. మనిషికి ఉండే ఎమోషన్స్ అవి ఇతరులకు కూడా ఆటోమేటిక్గా సంక్రమిస్తాయి చుట్టూ ఉండే వాతావరణంలో. మనం సంతోషంగా ఉంటే ఇతరులకు కూడా ఆ సంతోషంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం దుఃఖ సాగరంలో ఉంటే మన దుఃఖం అన్కాన్షియస్గా తెలియకుండానే అది ఇతరులకు కూడా కొంత స్ప్రెడ్ అవుతుంది. న్యూయార్క్ సిటీలో గోవన్ బ్రౌన్ అనే ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ సిటీ బస్సులో ఎవరు ఎక్కినా కూడా ఆయన వాళ్ళందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఉండేవాడు. సో గ్రంపీ టు బంపీ అంటారు. అంటే బస్సు ఎక్కే ముందు దుఃఖంగా ఉండేవాడు కూడా ఆయన్ని పలకరించి ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు బంపీగా ఎగురుతూ బస్సులోంచి దిగి వాళ్ళ డెస్టినేషన్ వచ్చిన తర్వాత వెళ్తూ ఉండేవాళ్ళు. సో దీని మీద రీసెర్చ్ చేశారు. ఏంటి ఈ గోవన్ బ్రౌన్ ఆయన బస్సు ఎక్కితే మనుషులు ఎందుకు సంతోషంగా మారిపోతున్నారు, మిగతా బస్సుల్లో ఎందుకు అలా జరగట్లేదు అని. దానికి కారణం ఏంటంటే గోవన్ బ్రౌన్ ఏ ప్యాసింజర్ ఎక్కినా కూడా ఆ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరితోటి తాను సంతోషంగా మాట్లాడేవాడు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునేవాడు. మీ వైఫ్ ఎలా ఉంది, మీ చైల్డ్ ఎలా ఉంది, ఇలా వాళ్ళని విశేషాలు అడిగేవాడు. మరలా వచ్చినప్పుడు మరలా ఇంకోసారి కూడా అవి జ్ఞాపకం పెట్టుకుని అడిగేవాడు. తనకి ఆ సేవ చేయడంలో ఒక ఆనందం, ఒక తృప్తి. అయితే అతనితోటి రియాక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే తర్వాత మరింత రీసెర్చ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన యాక్చువల్గా ఒక చర్చ్లో పాస్టర్ కూడా అంటే ఆయనలో ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ ఆల్రెడీ ఉంది. సో కేవలం పాజిటివ్ అయితేనే మనం పాజిటివ్గా ఉండాలని లేదు కదా, ప్రతి ఒక్కరూ మనం పాజిటివ్గా ఉండొచ్చు. ఉండడం వల్ల మనమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనం సంతోషంగా ఉంచగలుగుతాం. ఇప్పుడు మన స్నేహితుడు ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, హాయ్ గుడ్ మార్నింగ్ అని అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనలో పాజిటివ్ రియాక్షన్స్ వస్తాయి. అదే ఎవరన్నా ఒక వ్యక్తి దుఃఖంగా ఉన్నాడు, ఆ దుఃఖంగా ఉన్న వ్యక్తిని కలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఇవి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ హై రోడ్డు, లో రోడ్డు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్, రేషనల్ థింకింగ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్లోకి వెళ్ళిపోతుంది. నెగటివ్ మైండ్ సెట్లో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, అమిగ్డాలలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఎక్కడైతే మనం కంట్రోల్ చేయగలమో అవి మనం కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ మీ తమ్ముడితోటో మీ బేబీతోటో ఎక్కడైనా ఒక బస్ స్టాండ్లో ఉన్నారు, అనుకోకుండా ఒక వాహనం మీ మీదకు దూసుకొచ్చింది. మీకు తెలియకుండానే మీరు కొన్ని సెకండ్లలో రియాక్ట్ అయ్యి ఆ బేబీని కానీ మీ తమ్ముడిని కానీ లేదా మీ తోటున్న మీ ఫ్రెండ్ని కానీ పక్కకు లాగుతారు. దానికి మీకు ఎవరు చెప్పరు, లేదా మీరు చెప్పుకోరు. మీ న్యాచురల్ రియాక్షన్ అదే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అది. సో అటువంటివి తప్పదు అది. సో ఏదైనా మనలో ఉండే సిస్టంలో కొన్ని మంచివి కూడా ఉన్నాయి, కొన్ని కంట్రోల్ చేయగలిగినవి ఉన్నాయి, కొన్ని కంట్రోల్ చేయలేనివి ఉన్నాయి. ఏదైతే మనం కంట్రోల్ చేయగలమో అవి మనం చేసుకోవాలి. సో ఈ హై రోడ్డు, లో రోడ్డు కూడా కొన్నిసార్లు మనకి ఉపయోగపడుతుంది. అంటే మెరుపు వేగంతో మీరు నిర్ణయం తీసుకుని మీరు ఆ బేబీని కానీ లేదా ఆ వ్యక్తిని కానీ ఆ ఫ్రెండ్ని కానీ మీ పార్ట్నర్ని కానీ పక్కకు లాగుతున్నారు వాహనం పైకి రాకుండా. అలాగనే మీకు హై రోడ్లో సపోజ్ మీ కొలీగ్ మరొకరు ఎవరన్నా దుఃఖంగా ఉన్నారు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళకి చక్కగా వివరం చెప్పారు. సో ఇట్స్ ఎ హెల్ప్ఫుల్ థింగ్. సో అవతల వ్యక్తి అమిగ్డాలాలో ఉన్నా కూడా మీరు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ హై రోడ్లో ఉండి అతన్ని మీ వైపుకి లాగుతున్నారు, పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి లాగుతున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మన మైండ్ సెట్ని, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలిగిన చోట ఎలా చేయగలుగుతున్నాం అన్నది ముఖ్యం. సో వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్ అండ్ హౌ టు కంట్రోల్ అనే విషయాలు మన ముందు ఉండేటువంటి అతి పెద్ద చర్చనీయాంశం. అయితే దీనికి ఏంటంటే ముఖ్యంగా ఒక 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ తోటి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళచ్చు. దాని గురించి వివరంగా చర్చిద్దాం.